వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లకు మరిన్ని బాధ్యతలు. ఒంగోలు ఎంపీ ఉమ్మడి నెల్లూరు జిల్లాల కోఆర్డినేటర్గా చెవిరెడ్డి. ఏపీలో పొత్తులపై త్వరలోనే నిర్ణయం. బీజేపీ అగ్రనేత అమిత్ షా కీలక వ్యాఖ్యలు. మరోసారి ఉభయ గోదావరి జిల్లాలకు పవన్. ఈ నెల 14 నుంచి 17 వరకు సమావేశాలు. తెలంగాణ బడ్జెట్పై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం. వాస్తవిక బడ్జెట్ అన్న రేవంత్, అంకెల గారడి అన్న విపక్షాలు. ముగిసిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. నిరవధికంగా వాయిదా పడిన లోక్సభ. తెలంగాణ ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ కార్యాచరణపై త్వరలోనే ప్రకటన చేస్తామని వెల్లడించారు. గ్రామీణాభివృద్ధిలో గత 10 ఏళ్ల కాలంలో జరిగిన తప్పులను చక్కదిద్దుతామని అన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకంలో అనర్హులకి ఎక్కువ ప్రయోజనం దక్కిందని భట్టి విక్రమార్క విమర్శించారు. అందుకే రైతు బంధు నిబంధనలను పునఃపరిశీలన జరపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా ఈ కార్యక్రమం చేపడతాం. దీనిలో భాగంగా పాదచారుల జోన్లు, పీపుల్స్ ప్లాజాలు, పాత నగరంలోని హెరిటేజ్ జోన్లు, ఆకర్ జోన్లు, చిల్డ్రన్స్ థీమ్ పార్కులు, ఎంటర్టైన్మెంట్ జోన్లు అభివృద్ధి చేస్తాం. మూసీ నదీ తీరాన్ని ఒక పర్యావరణ హిత పద్ధతిలో సమగ్ర ప్రణాళికతో అద్భుతంగా తీర్చిదిద్దుతాం. మన సాంస్కృతిక కట్టడాల పరిరక్షణ కూడా ఈ పథకంలో భాగంగా అమలు చేస్తాం. దీనికి కావలసిన నిధుల్లో ఎక్కువ శాతం నది చుట్టూ ఉన్న భూముల్ని వాణిజ్య అవసరాలకు అనుగుణంగా మార్చి సమకూరుస్తాం. భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ చార్మినార్, హైటెక్ సిటీ, సాలార్జింగ్ మ్యూజియం మరియు ఇతర పర్యాటక స్థలాలతో సమానంగా పోటీ పడుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. హైదరాబాద్ మెడలో అందమైన హారంలాగా మూసీ నదిని తీర్చిదిద్దుతాం. దీనికోసం 1000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. నీటిపారుదల రంగ నిపుణుల సూచనలు పట్టించుకోకుండా, మేధావుల సలహాలు పాటించకుండా కేవలం మనకు తెలిసిందే వేదం అన్న రీతిలో గత ప్రభుత్వం వ్యవహరించిందనటంలో సందేహం లేదు. ఏదైనా రాష్ట్రం నీటిపారుదల రంగంపై విశేష శ్రద్ధ చూపిస్తే అద్భుతాలు సాధించడానికి 10 ఏళ్ల కాలం సరిపోతుంది. అయితే ఈ దశాబ్ద కాలంలో అనుసరించిన ఒంటెద్దు పోకడ సాగునీటి రంగాన్ని, ఆర్థిక రంగాన్ని అతలాకుతలం చేసింది. కాంట్రాక్టుల కోసం ప్రాజెక్టులు నిర్మించే విధానం తెలంగాణకు శాపంగా మారింది. లక్షల కోట్ల రూపాయల ఖర్చులో అవినీతి ఎంతో తేల్చాల్సిన బాధ్యత మాపై పడింది. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన నాణ్యతా లోపం, అవినీతి కార్యక్రమాలు, అనాలోచిత విధానాలు, అవకతవకలపై విచారణ జరిపిస్తామని మేము ప్రజలకి మాటిచ్చాం. ఆ మాట నిలబెట్టుకునే దిశగా కార్యాచరణ ఉంటుంది. కృష్ణా మరియు గోదావరి జలాలలో తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నీటి కేటాయింపుల కోసం ఎక్కడా కూడా రాజీ పడకుండా పోరాటం చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడటానికి ఎంత దూరమైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంలో మేము రైతు బంధు పథకం గురించి ఒక విషయం ఈ గౌరవ సభ ముందు ఉంచదలుచుకున్నాం. రైతు బంధు యొక్క ముఖ్య ఉద్దేశం రైతుకు పెట్టుబడి సాయం అందించడమేనని గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. రైతుకు సాయం అందించడం అనేది ప్రశంసించదగిన విషయమే అయినా ఈ పథకం పేరుతో అసలు రైతుల కన్నా పెట్టుబడిదారులు మరియు అనర్హులే ఎక్కువ లాభం పొందారని చెప్పడానికి ఎంతో చింతిస్తున్నాం. సాగు చేయటానికి పనికిరాని కొండలు, గుట్టలు, ఆఖరికి రోడ్లు ఉన్న స్థలానికి కూడా రైతు బంధు సాయం ఇచ్చారు. పెట్టుబడిదారులు, బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు కొనిపెట్టుకున్న వేలాది ఎకరాలకు కూడా రైతు బంధు సాయం అందింది. ఇది అక్రమం. ఇచ్చిన జీవోకి విరుద్ధంగా పథకాన్ని వర్తింపచేయటం అనేది గత ప్రభుత్వానికే సాధ్యమైంది. జరిగిన ఈ అక్రమాల కారణంగా మేము రైతు బంధు నిబంధనలను పునఃసమీక్ష చేసి నిజమైన అర్హులకి రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు అందించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ బడ్జెట్పై ప్రతిపక్షాలు పెదవి విరిచాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలుకు 57,000 కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించారన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను నిరాశలో ముంచిందన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వం అంకెల గారడీని ప్రదర్శించిందన్నారు. కాగా సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాత్రం ప్రభుత్వం వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్ను పెట్టిందన్నారు. 3,000 కోట్లు మహాలక్ష్మి పథకంకి ఉన్నది. రైతు భరోసా అన్నావు, దానికే 24,000 కోట్లు. మరి ఇవన్నీ కలిపితే 1,25,000 కోట్లు దాటిపోతుంది. అదే మరి దళిత బంధు మనం పెడితే, దళిత బంధు కాదు అంబేద్కర్ అభయహస్తం దళిత బంధు 10 లక్షలు ఇస్తుండు కేసీఆర్, నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. మరి ఇవన్నీ కలిపితే సంవత్సరానికి 1,25,000 కోట్లు అదనంగా పెట్టాలి. కానీ ఇలా పెట్టిన బడ్జెట్ చూస్తే మాత్రం మేడి పండులా ఉన్నది. ఎందుకంటే అందులో ఏం లేదు, ఉత్తగానే ఒకదప్పుడు ఉపన్యాసం ఇచ్చి వాళ్ళు కేంద్రంలో ఓటాన్ అకౌంట్ పెట్టిరు కాబట్టి మేము కూడా ఓటాన్ అకౌంట్ పెడుతున్నాం, అందుకే డీటెయిల్స్ చెప్తలేం, మళ్ళీ పెడతామని తప్పించుకునే ధోరణిలో ఉంది తప్ప వాస్తవంగా అందులో ఏం లేదు. కానీ వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసినా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సనత్ నగర్ లో ఊరుకోరు, పద్మారావు గారు సికింద్రాబాద్ లో ఊరుకోరు, ఖైరతాబాద్ లో నాగేంద్రన్ ఊరుకోడు, జూబ్లీహిల్స్ లో గోపాల్ ఊరుకోడు, మషీరాబాద్ లో గోపాలన్ ఊరుకోడు. తప్పకుండా వీళ్ళ భరతం 100 రోజుల్లో కనుక వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే వాళ్లకు బొంద దవ్వడం స్టార్ట్ చేయడం ఖాయం, అదే బొందలో పూడ్చిపెట్టడం కూడా ఖాయం. వాగ్దాన భంగంతో ప్రజా పాలన ఎట్లా మొదలైందో ఇవాళ బడ్జెట్ కూడా అదే రకమైనటువంటి వాగ్దాన భంగాలతోనే మొదలైందని చెప్పొచ్చు. కొండంత ఆశలు చూపి గోరంత కూడా చేయని బడ్జెట్ ఈ బడ్జెట్. గ్యారంటీల అమలు విషయంలో ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వలేకపోయినారు, నమ్మకం కూడా ఇవ్వలేకపోయినారు. ముఖ్యంగా గౌరవ కేసీఆర్ గారు రైతును రాజు చేసేందుకు కేసీఆర్ గారు ప్రభుత్వం కష్టపడితే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నదాతల్ని ఆగం చేసే విధంగా ఉన్నది. ఎన్నికల ప్రచారంలో రైతులకు కాంగ్రెస్ చెప్పిందేమో చాంతాడంత, బడ్జెట్ లో ఇచ్చిందేమో చెంచాడంత. రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇవాళ రైతులకు బడ్జెట్ లో నామమాత్రపు కేటాయింపు ఇచ్చారు. అంకెలు మార్చి ఆంక్షలు పెట్టి అన్నం పెట్టే రైతన్న నోట్లో మట్టి కొట్టే విధంగా ఈ బడ్జెట్ ఉంది. రైతు బంధుకు రామ్ పలికేటట్టు, రుణమాఫీకి మొండి చేయి చూపేటట్టు, పంటల బోనస్ బోగస్ అన్నట్లుగా ఈ రోజు బడ్జెట్ లో కేటాయింపులు ఉన్నాయి. టిఆర్ఎస్ ప్రభుత్వం బాగా ఎక్కువగా నిధులు కేటాయింపులు చేసి బాగా ప్రజల్ని ఆకట్టుకునే విధంగా అన్ని పద్ధతుల్లో పెంచి చూపెట్టింది. ఆచరణలోకి వచ్చేసరికి 66,000 కోట్లు ఖర్చు తక్కువైంది, అంటే కేటాయింపులు జరగలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ గవర్నమెంట్ 2,75,891 కోట్లు మాత్రమే ఈ బడ్జెట్ ని రూపొందించడం జరిగింది. అంటే ప్రాక్టికల్ గా వాస్తవికత ఆధారంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగింది. దీనిలో వాళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించి 60,000 కోట్లు వాళ్ళు ఇచ్చిన హామీలు లెక్క వేసి మళ్ళీ దానికి కొంత కేటాయింపులే సగం కేటాయింపులే చేయకుండా 60,000 కోట్లు కూడా కేటాయించారు. ఎవరైనా బడ్జెట్ తయారు చేసేటప్పుడు సంక్లిష్టంగా ఉంటుంది. టిఆర్ఎస్ కైనా అదే సంక్లిష్టత, వీళ్ళకైనా అదే సంక్లిష్టత. కానీ ప్రాక్టికల్ గా విజయవంతం అవడం కోసం వాస్తవాల ఆధారంగా రూపొందించిన బడ్జెట్ గా మేము భావిస్తున్నాం. కాకతీయ తోరణము, చార్మినార్ ఈ రెండు కూడా తెలంగాణ అస్తిత్వ చిహ్నాలవి. తెలంగాణ అస్తిత్వంలో రాజులు కూడా భాగమే, మనం కాదనడానికి వీల్లేదు. నిజానికి ఇప్పుడు మీరు రామప్ప గుడిని అభివృద్ధి చేస్తామంటున్నారు. ఎందుకు చేస్తామంటున్నారు? రామప్ప అభివృద్ధి అనేది తెలంగాణ శిల్పకళా వైభవాన్ని చాటడానికనే కదా. మీరు రాజులే నిజంగా పనికిరాదు అనుకుంటే పాటలో తెలంగాణకు సంబంధించి వాళ్ళ పాటను మీరు ఆమోదించారు కదా, రుద్రమది వీరగడ్డ అని ఉంది. రుద్రమ ప్రస్తావన ఎందుకు? మరి ఆమె రాణి కదా. అట్లనే కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారని ఒకవైపు పాటలో మీరు కాకతీయ శిల్పకళని చార్మినార్ని కీర్తిస్తూ రెండో వైపు వాటిని లోగోలోంచి తీసేస్తామంటే ఇది కాంట్రడిక్టరీ కాదా? ఇది ఏ రకమైన సమంజసం? రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఒక రాజకీయ ప్రసంగం లాగా, కేవలం ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రసంగంగా కనబడతా ఉంటుంది. రేపు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక రాజకీయ ప్రసంగం చేసినట్టుగా ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. రైతులు కానీ నిరుద్యోగులకు మొండి చేయి ఇచ్చినటువంటి కాంగ్రెస్ బడ్జెట్ ఇది ముమ్మాటికి హామీలను ఎగవేత చేయడానికి మాత్రమే ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ గా మేము భావిస్తా ఉన్నాం. కాంగ్రెస్ బడ్జెట్ అన్ని వర్గాలను పూర్తిగా నిరాశను ముంచిందని చెప్పేసి, అన్ని వర్గాల ప్రజానీకాన్ని నిరాశ నిస్పృహతో ముంచిందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా కేసీఆర్ పాలనలో చేసినటువంటి అంశాలను
కేసీఆర్ పాలన జరిగిన అవినీతిని ఎండగట్టే ప్రసంగం లావు 35,000 కోట్లు 40,000 కోట్లు రుణమాఫీ, దాని ఊసు లేదు. దాన్ని అది చేస్తున్నాము, ఇది చేస్తున్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూస్తున్నాము, ఇందిరమ్మ ఇల్లు గురించి లేదు, ఒంటరి చేయుత లేదు. అంటే ఏదైతే రూపాయి ఖర్చు కానీ పథకాలు అమలు చేసామని చెప్పుతూ ఈ మళ్ళీ ఒకసారి మోసపూరిత వాగ్దానాలతో పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎలా గట్టెక్కుదామనే ఒక ఆలోచనతో తయారు చేసిన బడ్జెట్ అది ప్రజలకు. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ను నియమించింది. ఒంగోలు ఎంపీ, ఉమ్మడి నెల్లూరు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల కోఆర్డినేటర్గా విజయసాయిరెడ్డిని అధిష్టానం నియమించింది. కర్నూలు, నంద్యాల పార్లమెంటు నియోజకవర్గాల కోఆర్డినేటర్గా రామసుబ్బారెడ్డి, ఉమ్మడి విశాఖ జిల్లా డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా గుడివాడ అమర్నాథ్, విజయవాడ నగర పార్టీ అధ్యక్షునిగా మల్లాది విష్ణును సీఎం జగన్ ఖరారు చేశారు. ఏపీలో విధ్వంసకర కక్షపూరిత పరిపాలన సాగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. అధికార ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా తీసుకుని రాలేదన్నారు. ఏపీలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి గ్రామాల అభివృద్ధికి ఇచ్చిన నిధులు ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆమె ఆరోపించారు. గ్రామాల్లో కనీసం రోడ్లు కూడా నిర్మాణం చేపట్టలేని దుస్థితిలో అధికార ప్రభుత్వం ఉందని, పేదలకు టిడ్కో ఇల్లు ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తుందని పురంధరేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి రోడ్లే సవ్యంగా బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామీణాభివృద్ధికి ఇచ్చినటువంటి వనరుల్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టించి గ్రామీణాభివృద్ధికి తిలోదకాలు ఇచ్చి కనీసం రోడ్లు కూడా సరిగ్గా వేయలేనటువంటి దుస్థితిలో ఇవాళ రాష్ట్రం ఉన్నది అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పి నేను భావిస్తున్నాను. అదే విధంగా మచిలీపట్నం నుండి మరి మచిలీపట్నం పోర్ట్ వరకు 25 కిలోమీటర్ల సింగిల్ లైన్ ఏదైతే ఉందో దానికి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. మరి ఇళ్లకు సంబంధించి అయితే టిడ్కో ఇళ్లు ఇవాళ ఈ ప్రాంతంలో 1,00,000 పైచీలకు టిడ్కో ఇళ్లు ఇచ్చినా కూడా దేన్ని కూడా సవ్యంగా దాన్ని కంప్లీట్ చేయకుండా మరి లబ్ధిదారులకి సరిగ్గా ఇవ్వకుండా ఏ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల్ని మోసం చేస్తున్నారో మనందరికీ తెలుసు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ప్రత్యేక హోదా తీసుకురాకుండా గత 5 ఏళ్లలో ఎంపీలు ఏం చేశారని ప్రశ్నించారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ప్రత్యేక హోదా కోసం ఎంపీలు ఎందుకు రాజీనామాలు చేయలేదని నిలదీశారు. 2 నెలల్లో ఎన్నికలు ఉండగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం అనేది లేకుండా చేసి ఓట్లు అడుగుతా అన్న జగన్ సర్కారే మద్యం అమ్ముతున్నారని విరుచుకుపడ్డారు. మీరు మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలు ఇస్తాము అని మరి ఎన్నిసార్లు చేశారు? ఒక్కటంటే ఒక్కటైనా చేశారా? ఒక్క సంవత్సరం కూడా అయ్యలేదు. ఆ రోజు చంద్రబాబు గారు 7,000 ఉద్యోగాలు ఇస్తుంటే డిఎస్సికి హేళన చేశారు. సిగ్గులేదా? 25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 7,000 ఎందుకు ఇస్తున్నారు అని అడిగారు జగనన్న గారు. మరి ఈ రోజు 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మీరు మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలు ఇస్తాము అని మీరే మాట చెప్పాక, వాగ్దానం చేశాక కుంభకర్ణులా మీరు ప్రజల గురించి ఎప్పుడు ఆలోచన చేశారు? మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టింది? రాజశేఖర రెడ్డి గారు మాట తప్పని మడమ తిప్పని నాయకుడు. మీరు మద్యపాన నిషేధం అని చెప్పలేదా? మరి మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు? ఏం చెప్పాడు జగనన్న గారు? మద్యం అనేది లేకుండా చేస్తాను అన్నాడు. మద్యం అనేది లేకుండా చేశాక ఆ తర్వాత వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతాను అన్నాడు. గుర్తుందమ్మా? గుర్తుందా? నాకు మద్యపాన నిషేధము నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను. నాకు మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాను, భగవద్గీతతో సమానం అని చెప్పాడే. మరి ఏమైంది? మాట తప్పని మడమ తిప్పని రాజశేఖర రెడ్డి కొడుకు అని చెప్పుకుంటున్నారు. మరి మీరు మాట ఎందుకు తప్పారు? మరి ఎన్నిసార్లు చేశారు? జనసేన పార్లమెంటు అభ్యర్థుల పేరుతో మాజీ ఎంపీ హరిరామ జోగయ్య ఓ లేఖ విడుదల చేశారు. 7 పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థులను సూచించారు. సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఏపీలో టీడీపీ, జనసేన తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతుంది. ఇప్పటికే అభ్యర్థుల విషయంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పలుసార్లు చర్చలు జరిపారు. అభ్యర్థుల విషయంపై పవన్ కళ్యాణ్కు హరిరామ జోగయ్య ఇంతకుముందు కూడా పలుసార్లు లేఖలు రాశారు. పొత్తులో భాగంగా అధిక సీట్లలో జనసేన పోటీ చేయాలని ఆయన అన్నారు. జనసేన పార్టీ చాలా నియోజకవర్గాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని ఆయన భావిస్తున్నారు.
అభ్యర్థి ఎవరనేది సందిగ్ధంగా మారింది. ఇదిలా ఉండగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి టీడీపీ తరపున 6 నెలలుగా నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. నాయకుడు లేని వైసీపీ పార్టీ స్థానిక నేతలు కార్యకర్తలు టీడీపీలోకి చేరుతున్నారు. వెంకటేష్ గౌడ్ మీద ఆరోపణలు, సర్వేలో వ్యతిరేకత రావడంతో అమర్నాథ్ రెడ్డికి ధీటైన అభ్యర్థి కోసం వైసీపీ అధిష్టానం ఇంకా గాలిస్తున్నట్లు తెలుస్తోంది. ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేని వెంకటే గౌడ 2019 ఎన్నికల్లో పలమనేరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. గెలిచిన ఏడాదిన్నరకే నియోజకవర్గంలోని పలువురు సీనియర్ నాయకుల పట్ల ఎమ్మెల్యే నిర్లక్ష్యం చూపించారు. దీంతో వాళ్ళంతా అంటి ముట్టనట్లు ఉండిపోయారు. నియోజకవర్గంలో పార్టీ, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్ని అప్పగించడంలోనూ ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. శంకర్రాయలపేట చెరువు నుంచి కర్ణాటకకు అక్రమంగా ఇసుక తరలించారని, గొల్లపల్లి సమీపంలో చెల్లని చెక్కుతో క్వారీ కొనుగోలు చేశారని, బలవంతంగా కొందరి క్వారీలను లాక్కున్నారని ఎమ్మెల్యే మీద తీవ్ర ఆరోపణలున్నాయి. చెల్లని చెక్కు వ్యవహారం ఇప్పటికే కర్ణాటక కేజీఎఫ్ కోర్టులో నడుస్తోంది. పలమనేరు సమీపంలోని గంటావూరు ఇందిరమ్మ కాలనీలో వైసీపీ నాయకులు ఎమ్మెల్యే అండతోనే పేదల ఇళ్ల స్థలాలు, ఖాళీ స్థలాలను ఆక్రమించుకున్నారని, అలాగే కోటలో ఇసుక మాఫియా, మట్టి మాఫియాతో సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. జగనన్న కాలనీలో అక్రమాలతో పాటు తాజాగా ఓ గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానిని 70 లక్షలు ఇవ్వాలని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దౌర్జన్యంగా స్థలాలు ఆక్రమించుకున్న వారికి వెంకటే గౌడ రాజకీయ పదవులు కట్టబెట్టడం విమర్శలకు దారితీసింది. గతంలో జాఫర్ అనే వ్యక్తి జగనన్న కాలనీలో అక్రమాలకు పాల్పడ్డాడని టీడీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డు ఎక్కిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈసారి వైసీపీ అధిష్టానం వెంకటే గౌడకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తామని పెద్ద పంజాణి, గంగవరం మండలాల సొంత పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఇక వెంకటే గౌడ సొంత మండలమైన కోటలోనూ ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం బలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ వైసీపీకి, ఎమ్మెల్యేకి వ్యతిరేకత బలంగా ఉందనే విషయం తెలుస్తోంది. వైసీపీ చేసుకున్న సర్వేలో వెంకటే గౌడ మీద వ్యతిరేకత ఉందని సమాచారం. దీనికి తోడు నియోజకవర్గంలోని నాయకులు పెద్దిరెడ్డిని కలిసి వెంకటే గౌడకు టికెట్ ఇవ్వొద్దని కోరినట్లు తెలుస్తోంది. అందుకే వైసీపీ 7 జాబితాల్లోనూ వెంకటే గౌడకు స్పష్టత ఇవ్వనట్లు ప్రచారం జరుగుతోంది. పలమనేరు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎప్పుడో చెప్పాను కదా టికెట్ నా జేబులో ఉందని, ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారు అంటూ పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ వ్యాఖ్యానించారు. సుమారు వారం రోజులుగా వార్తలకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యే శుక్రవారం నాయకులు, కార్యకర్తలతో కలిసి పలమనేరులో యాత్ర 2 సినిమా చూశారు. అనంతరం బయటకు వచ్చిన ఆయనతో పలమనేరు టికెట్ ఎవరికో వస్తుందని 2 రోజులుగా ప్రచారం జరుగుతుందన్న అంశాన్ని విలేకరులు ప్రస్తావించారు. దీనిపై ఆయన స్పందిస్తూ టికెట్ తన జేబులో ఉందని పేర్కొన్నారు. మరి జేబులో టికెట్ ఉన్న వైసీపీ అధిష్టానం 7 సార్లు ప్రకటించిన జాబితాలో వెంకటే గౌడ పేరు ఎందుకు లేదబ్బా అంటూ నాయకుల్లో చర్చ సాగుతోంది. టీడీపీ నేత సుభాష్ చంద్రబోస్ ఇటీవల సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. పలమనేరు టికెట్ మాట తీసుకునే ఆర్వి సుభాష్ వైసీపీలో చేరారనే ప్రచారం ఊపందుకుంది. ఆ తర్వాత ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. ఈ మధ్య జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు కూడా పలమనేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈయనకు అధిష్టానం అండ ఉండడంతోనే అనూహ్యంగా జడ్పీ చైర్మన్ అయిన విషయం తెలిసిందే. మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరు పోటీ చేస్తారనే ప్రచారం అప్పట్లో జరిగినా ఇప్పుడు ఆ ప్రస్తావన లేదు. ఇక 4 రోజుల నుంచి ఎమ్మెల్యే సీటు నాకిస్తే ఖచ్చితంగా గెలిపించుకుంటానని 5 మండలాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు నాకు మద్దతిస్తారని జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఈ విషయంపై మంత్రి పెద్దిరెడ్డి దాకా వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక జడ్పీ చైర్మన్ వాసుకి
సీటు ఇస్తే గెలుస్తాడా లేదా అనేది వైసీపీ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. యాదమరి మండలానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మోహన్ రెడ్డి పేరు తాజాగా ప్రచారంలోకి వచ్చింది. ఈయన జెడ్పీ వైస్ చైర్మన్ ధనుంజయ రెడ్డికి సోదరుడు. పూతలపట్టు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థుల ఎంపిక, గెలుపు విషయాల్లో మోహన్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లోనూ మోహన్ రెడ్డి పేరు పలమనేరులో జోరుగానే వినిపించింది. ఇక కొత్తగా మంత్రి రోజా పేరు కూడా తెరపైకి వస్తుంది. ఈసారి ఎలాగైనా పలమనేరు నియోజకవర్గంలో ధీటైన వ్యక్తిని దింపాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించుకుంది. ఇక పలమనేరులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని దింపుతారు? వైసీపీ అధిష్టానం అమర్నాథ్ రెడ్డికి ధీటైన వ్యక్తిని బరిలోకి దింపుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. గతంలో వైసీపీ చేసిన తప్పులు సరిదిద్దుకుంటూ ఎప్పటికప్పుడు ప్రజల వద్దకే వెళ్లి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో బిజీగా గడుపుతున్నారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. ఇక నిన్న తాజాగా వీకోట మండలంలో వైసీపీ నుంచి 30 కుటుంబాలు టీడీపీలో చేరడంతో మళ్లీ పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు అమర్నాథ్ రెడ్డి. ఈసారి పలమనేరు నియోజకవర్గంలో ఎలాగైనా టీడీపీని గద్దె దించాలనే ఆలోచనలో అటు వైసీపీ అధిష్టానం మంత్రి పెద్దిరెడ్డి కంకణం కట్టుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే వైసీపీలో రోజుకు ఒక నాయకుడు పుట్టుకొస్తుంటే టీడీపీకి కంచుకోటగా ఉన్న పలమనేరు నియోజకవర్గంలో అమర్నాథ్ రెడ్డి గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక వైసీపీ తరపున పలమనేరు బరిలోకి ఎవరిని దింపుతారా అని స్థానిక నేతలు, కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని 7 సెగ్మెంట్లలో పాదయాత్ర చేయనున్నారు. ముందుగా వేములవాడ సెగ్మెంట్ పరిధిలోని మేడిపల్లి, భీమారం, కతలాపూర్ మండలాల్లో పర్యటించనున్నారు. తొలి విడతలో వేములవాడ, సిరిసిల్ల సెగ్మెంట్ల పరిధిలోని 88 గ్రామాల్లో 218 కిలోమీటర్ల మేర యాత్ర నిర్వహించనున్నారు. ఈ నెల 20 నుంచి రెండో విడతలో చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్, ఉస్నాబాద్ సెగ్మెంట్లలో కొనసాగిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకేపల్లిలో ముగింపు సభ నిర్వహించేలా బీజేపీ నాయకులు రూట్ మ్యాప్ ఖరారు చేశారు. కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ల పార్లమెంటు పరిధిలో జరిగే యాత్రకు శాతవాహన, ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో జరిగే యాత్రకు కొమరం భీం అనే పేరు పెట్టారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ పార్లమెంటు పరిధిలో జరిగే యాత్రకు కృష్ణా, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంటు పరిధిలో జరిగే యాత్రకు కాకతీయ పేరు పెట్టారు. మార్చి మొదటి వారంలో భారీ బహిరంగ సభ పెట్టే యోచనలో బీజేపీ ఉంది. మేడ్చల్ జిల్లా షామీర్పేటలోని బీట్స్ పిలానీలో మాదక ద్రవ్యాల వాడకం ఎంత ప్రమాదకరమో తెలియజేస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. మత్తు పదార్థాల వాడకం అనేక అనర్థాలకు దారితీస్తుందని, ముఖ్యంగా యువత దానికి చాలా దూరంగా ఉండవలసిన అవసరం ఉందన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం పోలీసులు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టారన్నారు. అదేవిధంగా మత్తు పదార్థాలు విక్రయించే వారిపై పీడీ చట్టాలను ప్రయోగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్లు తెలిపారు. కళాశాలలో మాదక ద్రవ్యాల నిరోధకంపై కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెడుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా మార్గదర్శకాల బ్రోచర్ను టీనాప్ డైరెక్టర్ సందీప్ సాండిల్యా ఇతర పోలీసు అధికారులతో కలిసి విడుదల చేశారు. ఇండియా కూటమిలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తుంది.
బీజేపీని, ప్రధాని మోడీని గద్దెదించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్, ఆప్, టీఎంసీ, ఆర్జేడీ వంటి పలు పార్టీలు ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. అయితే 2024 లోక్సభ ఎన్నికలకు ముందే ఈ కూటమి ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కూటమి ఏర్పాటులో ప్రధాన రూపశిల్పిగా ఉన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలతో జతకట్టారు. ఇది ఇండియా కూటమిని మనోబలాన్ని తీవ్రంగా దెబ్బకొట్టింది. ఇదిలా ఉంటే తాజాగా పంజాబ్లోని మొత్తం 14 లోక్సభ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దీంతో ఇండియా కూటమికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మరోవైపు ఆప్ అస్సాంలో కూటమితో సంబంధం లేకుండా 3 ఎంపీ స్థానాల అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ కూడా సొంత రాష్ట్రంలో కాంగ్రెస్తో పొత్తు ఉండదని ఇప్పటికీ చెప్పారు. కాంగ్రెస్ కనీసం ఈసారి 40 స్థానాలైనా గెలుస్తుందనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇక ఢిల్లీ, పంజాబ్లో కూడా ఆప్ కాంగ్రెస్తో పొత్తు లేదని చెబుతోంది. తమిళనాడులో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నై, మదురై పట్టణాలతో సహా 25 ప్రాంతాల్లో రైడ్స్ జరుగుతున్నాయి. 8 మండలాల్లో ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. కోయంబత్తూరులో 2021 నాటి కారు బాంబు కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్ఐఏ అధికారులు ఉట్టిం, కారంబుడక్కై, గునిముత్తూర్, పొత్తెలూరు సహా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉద్దీం ఆల్ అమెక్యన్ దగ్గర ఏచి మోచకానిక్, అపీపూర్ రక్షకుడు ఇంట్లో సైతం నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అధికారులు సోదాలు చేశారు. అలాగే అరబిక్ కాలేజీలో చదివిన విద్యార్థులకు నిషేధిత ఉద్యమాలతో సంబంధం ఉందా, ఈ కోణంలో విచారణ జరుపుతున్నారు. నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధికారులు చెన్నై, దురై, నోల్యాతో సహా తమిళనాడు అంతటా వివిధ ప్రాంతాల్లో రైడ్స్ చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం పట్ల దేశ ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంటులో మాట్లాడుతూ తమ పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని, దీంతో దేశవ్యాప్తంగా మార్పు కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. G20 సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా భారత ఖ్యాతి పెరిగిందన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు చర్యలు తీసుకోవడం వల్ల కాశ్మీర్లో ప్రస్తుతం శాంతి కనబరుస్తుందని తెలిపింది. పేపర్ లీక్లను అరికట్టేందుకు కఠినమైన చట్టాలను తీసుకువచ్చామన్నారు. ఎన్ని విపత్తులు ఎదురైనా అభివృద్ధి మాత్రం ఎక్కడా ఆగలేదని చెప్పుకొచ్చారు. नेतृत्व में G20 की तरह P20 का जो सम्मेलन हुआ और विश्व के अनेक देशों के स्पीकर्स यहाँ आए और मदर ऑफ डेमोक्रेसी भारत किस महान परंपरा को लेकर के, किस डेमोक्रेटिक वैल्यूज को लेकर के सदियों से हम आगे बढ़े हैं. व्यवस्थाएं बदली होगी लेकिन डेमोक्रेटिक मन भारत का हमेशा बना रहा है. उस बात को आपने विश्व के स्पीकर्स के सामने बखूबी प्रस्तुत की और भारत को लोकतांत्रिक व्यवस्थाओं में भी एक प्रतिष्ठा प्राप्त कराने का काम आपने. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.